అందరికీ హాయ్ అండి. ఈరోజు స్పెషల్ కొద్దిగా ముసురుగా మబ్బుగా ఉంది ఆకాశము. కాస్త నోట్లో ఎగరేసుకోవడానికి స్పెషల్గా నేను బొబ్బర్లు ఉడకబెట్టి గుగ్గిళ్ళు చేస్తున్నాను. ముందుగా బొబ్బర్లు మనం శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. నేను నానబెట్టి కూడా 1 గంట అవుతుంది, అయినా సగం నానాయి. ఇంకా కాస్త నానాలని చెప్పి ఇంకొక గంట సేపు ఉంచుతాను. అప్పటికి బాగా ఉబ్బుతాయన్నమాట. చూడండి, ఇలా 2 గంటలు అయితే ఇలా బాగా ఉబ్బాయి చక్కగా కనిపిస్తున్నాయి కదా. ఇలా మనం చేతిలో పెట్టి నలిపినప్పుడు మెత్తగా నలిగిపోతే తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఆ తర్వాత మనం కుక్కర్లో వేసి 1 విజిలే ఉంచాలండి. 1 విజిల్కి స్టాప్ చేసుకోవాలి. ఆ తర్వాత దానికోసము పోపు కోసము 1 ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చి తీసుకోవాలి, కాస్తంత కరివేపాకు, ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గుగ్గిళ్ళు కుక్కర్లో ఉడికించాం కదా, ఇవి పూర్తిగా మనం ఉల్లిపాయ, ఇవి పచ్చిమిర్చి, కరివేపాకు సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు గుగ్గిళ్ళు కుక్కర్లో ఉన్నాయి. కాసేపు అలా ఉంచేసి మనం మూత తీసేసామనుకోండి, బాగా ఉడికి ఉంటాయి. ఒక్కటే విజిల్ అండి. బాగా 2 గంటలు బాగా నానిన తర్వాత 1 విజిల్కి అయితే బాగా చక్కగా ఉడికిపోతాయి. వాటర్ కూడా పైకి వచ్చేసాయి చూడండి. ఈ వాటర్ మనము రసం పెట్టుకోవచ్చండి. అలసందలు అనమాట. అంటే హైబ్రిడ్ అలసందలు, నాటు అలసందలు కాదు. ఇవి చారు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత చూడండి, ఒక్కసారి ఇట్లా చిదిమితే మెత్తగా అయిపోవాలి. ఆ నీళ్ళన్నీ వంపేసుకొని ఆ రసంలో చూడండి గుగ్గిలు బాగా ఉడికిపోయాయి కదా. ఈ రసంలో కాస్తంత చింతపండు వేసి ఉప్పు, కారము, వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర వేసి దంచి చారు పెట్టుకుంటే చాలా సూపర్గా ఉంటుంది అలసంద చారు. ఇప్పుడు అలసందలు పోపు పెట్టుకోవడానికి కాస్తంత 1 టీ స్పూన్ 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చిమిర్చి వేసి అది కాస్తంత వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేగకూడదు, సగం వేగితే సరిపోతుంది. ఎందుకంటే మనకు పంటి కింద ఉల్లిపాయ పచ్చిమిర్చి పడితే అలసందలు అనేది మస్తు టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయ మనము ఎక్కువ వేయించితే దాని టేస్ట్ పోతుంది, అందుకని సగం వేగితే చాలు అన్నాను కదా, అలా వేయించుకోండి. కాస్తంత మనం కరివేపాకు వేసుకోవచ్చు, కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర కూడా వేసుకుంటే, మనం ఇవన్నీ వేయడం ఎందుకంటే కొద్దిగా రెట్టింపు టేస్ట్ కోసము, చాలా మసాలా టైప్లో మనం తయారు చేస్తున్నాం కాబట్టి మసాలా అవసరం లేదండి. ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అంతే పోపులో వేసేటివి. ఇంకా మనం వంచి పక్కన పెట్టుకున్న అలసందలు ఇందులో వేసేసుకోవడమే, అంతేనండి. ఈజీగా మనము వర్షాలు పడ్డప్పుడు అలా నోరు కొద్దిగా ఆవురు మన్నప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకున్నామనుకోండి, చాలా సింపుల్గా తయారైపోతుంది. అలసందలు వేసి కాస్తంత వేయించుకోవాలి. అంటే కాస్తంత అంటే 2-3 నిమిషాలు అలా కలబెడితే చక్కగా మనకు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కలిసిపోతుంది. ఇవి ఇంకా సర్వ్ చేసుకొని తినడమే. స్పూన్ తోటి ఎగరేసుకొని తింటూ ఉంటే ఆ ఆనందమే వేరుంటుంది. అలసందలు కానీ అలసంద గుగ్గిళ్ళు అంటారండి. ఇవి చాలా ప్రాంతాల్లో ఎక్కువగా నోటి చిరుతిండ్లుగా ఇవి అప్పుడప్పుడు చేసుకొని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ దగ్గర అలసందలు ఉన్నా లేకున్నా తెచ్చుకొని ఇలా తయారు చేసుకొని తినండి. నేను చెప్పిన విధము ఎంత రుచిగా ఉందో మీకే అర్థమవుతుంది. ఓకేనండి, చాలా టేస్టీగా ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా కూడా చిరుతిండ్లు తింటూ ఉండాలి, ఆరోగ్యానికి చాలా మంచిది.